ఎపిసోడ్ 539. తప్పు చేస్తే తప్పదు. పూబోకి రుద్రాక్షకి మధ్య జరిగిన ఫైటింగ్ లో రుద్రాక్ష పూబో ఎత్తుగడలను తిప్పికొడతాడు. పూబో శివపై అటాక్ చేయబోయి ఒక్క బోర్ల పడతాడు. ఇంత గొడవ జరుగుతుండగా నైనిక అరుస్తుంటే శివ రుద్రాక్షని ఆమె నోరు మోయించమని పంపిస్తుంటే సారంగపాణి వస్తాడు. శివ పక్కనే ఉన్న సాకేత్ ఇతను క్వీన్ ఫ్యామిలీ యొక్క రెండో మాస్టర్ అని మెల్లగా చెప్పాడు. రుద్రాక్ష శివ వైపు చూస్తున్నాడు. పే ఫ్యామిలీ ప్రెజెంట్ శివ అండర్ లో ఉంది కాబట్టి సహజంగానే శివ తన నాయకుడిగా ఫీల్ అవుతాడు. రుద్రాక్ష, మిస్టర్ శివ, మా నైనిక ఈసారి నిజంగా తప్పు చేసింది. దయచేసి తనని నేను తీసుకువెళ్లి క్రమశిక్షణలో ఉంచుతాను. ఇప్పటికీ వదిలేయండి అని అన్నాడు సారంగపాణి. అతను నిజంగానే అసాధారణమైన బేరింగ్ కలిగి ఉన్నాడు. శివని పరిశీలిస్తున్నాడు. ఇంతకు ముందున్న నితేష్ తన ఇంటి అల్లుడుగా అతనికి నచ్చలేదు. నితేష్ కి కొన్ని స్కిల్స్ ఉన్నప్పటికీ అతనిలో గొప్ప పనులు చేసే ఎబిలిటీ లేదు అని సారంగపాణి ఒపీనియన్. ఈ పెళ్లికి నైనిక ఒప్పుకోకపోయుంటే అతను ఖచ్చితంగా ఈ పెళ్లిని వ్యతిరేకించేవాడే. ఇప్పుడేమో కమల్ నాథ్ శివని డీల్ చేయడానికి క్వీన్ ఫ్యామిలీని ఉపయోగించుకోవాలని అనుకుంటున్నాడు. ఇది సారంగపాణికి తన స్నేహితుడైన కమల్ నాథ్ పట్ల మరింత అసంతృప్తిని కలిగించింది. ఈ తప్పుకు గాను తన తండ్రి ఒప్పుకుంటే శివతో చేతులు కలిపి ఖచ్చితంగా కమల్ నాథ్ కి గుణపాఠం చెప్పాలనుకుంటున్నాడు సారంగపాణి. క్వీన్ ఫ్యామిలీ యొక్క రెండవ మాస్టర్, మీరొక్క మాటతో ఇప్పటి వరకు జరిగిన ఈ తప్పుని తీసివేయగలనని అనుకుంటున్నారా అని సారంగపాణి వైపు చూస్తూ అన్నాడు శివ. క్వీన్ ఫ్యామిలీకి చెందిన రెండవ మాస్టర్ సంఖ్య విషయంలో తక్కువగా ఉన్నప్పటికీ అతను సాధారణ వ్యక్తి అయితే కాదు. కానీ అతను ఇప్పటిదాకా జరిగిన దాన్నంతా ఒకే ఒక మాటతో క్లియర్ చేయాలని చూస్తున్నాడు. ఇది శివకి కరెక్ట్ గా అనిపించలేదు. మిస్టర్ శివ, నితేష్ చావుకి మా క్వీన్ ఫ్యామిలీని ఉపయోగించుకోవాలనుకుంటున్నారు కొందరు. మీరు మా నైనికని వదిలేస్తే మా ఫ్యామిలీ ఇక ఎప్పటికీ కమల్ నాథ్ ని కాంటాక్ట్ అవ్వదు అని ముఖం చిట్లించి అన్నాడు సారంగపాణి. సరిపోదు అని తల అడ్డంగా ఊపుతూ అన్నాడు శివ. ఇంకేం కావాలంటారు అని అడిగాడు సారంగపాణి. ఆమె ఇప్పుడే నా కాళ్ళు చేతులు విరగొట్టాలని విర్రవీగింది. నాకు అంత అవసరం లేదు, కానీ నేను నీ ముఖం చూసి కేవలం ఆమె ఒక కాలు మాత్రమే విరగొడతాను అని అన్నాడు శివ. ఇది చాలా ఎక్కువ మిస్టర్ శివ అని అన్నాడు సారంగపాణి. శివ సారంగపాణి వైపు చూసి ఏం మాట్లాడలేదు. అతనికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కావట్లేదు. రుద్రాక్ష, సాకేత్ ఇద్దరు ఈ క్వీన్ ఫ్యామిలీకి చెందిన రెండో మాస్టర్ సారంగపాణిని చూసి భయపడుతున్నారు. నిజానికి ఈ సారంగపాణి ప్రెజెంట్ క్వీన్ ఫ్యామిలీకి బాధ్యత వహించే వ్యక్తి. అతని మార్షల్ ఆర్ట్స్ స్ట్రెంత్ కూడా అభివృద్ధి చెందిన పూర్వీకుల తర్వాత రెండవది. మిస్టర్ శివ, తప్పదంటారా అని అన్నాడు సారంగపాణి. ఏదైనా తప్పు చేస్తే దానికి ఖచ్చితంగా ఫలితం అనుభవించాలి అని అన్నాడు శివ. ఆ మాటతో సారంగపాణి పళ్ళు నూరుతూ నైనిక కాళ్ళు విరగొట్టు అని తన మనుషులకి చెప్పాడు. అంకుల్, మీరేం మాట్లాడుతున్నారు? నా కాళ్ళు విరగొట్టడం ఏంటి? నేను తిరిగి వెళ్లి తాతయ్యకి చెప్తాను అని నైనిక అక్కడి నుంచి తిరిగి వెళ్లబోయింది. ఆమె ఆ సమయంలో నిజంగా చాలా భయపడుతుంది. శివని ఆమె ఎంతో ద్వేషిస్తున్నప్పటికీ తన అంకులే అలా మాట్లాడతాడని ఆమె ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆమె వేగంగా అక్కడి నుంచి వెళ్లిపోతున్న సమయంలో సారంగపాణి చేతి నుంచి ఒక శక్తివంతమైన ఖడ్గం బయటకొచ్చింది. దాన్ని విసురుగా నైనిక కాలికి వేసి కొట్టాడు. వేగంగా నడుస్తున్న నైనిక తన ఎడమ కాలు కోల్పోయిందని గ్రహించడానికి ఒక సెకండ్ పట్టింది. ఆమె కాలు తెగి నేలపై పడిపోయింది. అదే క్షణంలో ఆమె కళ్ళు పగతో నిండిపోయాయి. ఆమె శివని అసహించుకోవడమే కాకుండా తన కాల్ని విరగొట్టిన తన అంకుల్ని కూడా కోపంగా చూస్తూ ఉంది. పూబో, నీ కాలు కూడా నేనే విరగొట్టాలా? నువ్వు విరగొట్టుకుంటావా అని సీరియస్ గా అన్నాడు సారంగపాణి. పూబో ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన ఎడమ కాల్ని కొట్టేశాడు. ఆ కాలు తెగి పడిపోయి రక్తం కారుతుంది. అతని నుదిటిపై చెమట బిందువులు బయటకొచ్చాయి. మిస్టర్ శివ, ఇప్పుడు మీరు సాటిస్ఫై అయ్యారని నేను అనుకుంటున్నాను అని కోల్డ్ వాయిస్ తో అన్నాడు సారంగపాణి. అతను శివ ఇంత పట్టుబడతాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకే ఇక ఏ మాత్రం అతనికి రెస్పెక్ట్ ఇచ్చే పొజిషన్ లో లేడు సారంగపాణి. ఓకే సెకండ్ మాస్టర్, ఇక మీ వాళ్ళని తీసుకుని వెళ్ళొచ్చు అని కూల్ గా అన్నాడు శివ. ఓకే, థ్యాంక్ యూ అని సారంగపాణి ముందుగా వెళ్తూ తన మనుషులకి చేత్తో సైగ చేయడంతో వాళ్ళు నైనిక, పూబోలను తీసుకుని కార్ దగ్గరికి వెళ్లారు. నైనిక శివ వైపు కసిగా చూస్తుంది. సాకేత్ ఆశ్చర్యపోయాడు. నిజానికి ఈ సారంగపాణి వస్తే నాయకుడైన సాకేత్ అతన్ని బాగా చూసుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు కేవలం శివ కొన్ని మాటలతోనే అతనిని కంట్రోల్లో పెట్టాడు. డ్రాగన్ మ్యాన్షన్ కి శివ మధ్య రిలేషన్ ఉందని సాకేత్ కి తెలుసు. అయితే శివ డ్రాగన్ మ్యాన్షన్ నాయకుడు కాదు. కానీ క్వీన్ ఫ్యామిలీ యొక్క రెండవ మాస్టర్ ని ఎలా లొంగ తీసుకున్నాడు అనేది సాకేత్ కి అర్థం కాలేదు. రుద్రాక్ష కళ్ళు ఆరాధనతో నిండిపోగా శివని చూస్తున్నాడు. తను ఆరాధించడానికి శివ అర్హుడని, శివతో పోరాడగలిగే వ్యక్తులు చాలా తక్కువని అతనికి అర్థమైపోయింది. క్వీన్ ఫ్యామిలీ మోటార్కేడ్ అక్కడి నుంచి వెళ్లిపోయింది. సారంగపాణి నైనిక వైపు చూశాడు. ఆమె వెంటనే మొహం తిప్పుకుంది. అతను కూడా తనని పక్కకి తిప్పుకున్నాడు. ఇప్పుడు ఆమె తనని అసహించుకుంటుందని అతనికి తెలుసు. ఇక నైనిక తన అంకుల్ పై విపరీతమైన కోపం వస్తున్నప్పటికీ అతన్ని ఏమీ అనడానికి ధైర్యం చేయలేదు. ఇంటికి వెళ్లిన తర్వాత 1 సంవత్సరం వరకు ఇంట్లో నుంచి బయటకు రావడానికి నీకు పర్మిషన్ లేదు. నువ్వు ఎంత పెద్ద తప్పు చేశావో నీకు తెలుసా? నేను ఇక్కడ అడపదడప తిరుగుతాను కాబట్టి నాకు ఇక్కడ పరిస్థితుల గురించి తెలుసు. ఇక నీ కాలు విషయానికి వస్తే దానికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని మెల్లగా అన్నాడు సారంగపాణి.
అంకుల్, మీ చేతులతో నా కాళ్ళు విరగొట్టారు. అంత ఈజీగా నేను మిమ్మల్ని క్షమిస్తానని అనుకున్నారా అని సీరియస్ గా అన్నది నైనిక. సారంగపాణి ఇబ్బందిగా నైనిక వైపు చూశాడు. ఇక నైనిక ఎక్కువగా అతనితో ఏం మాట్లాడకుండా సైలెంట్ అయింది. చూడు నైనిక, నువ్వు నాతో మాట్లాడినా మాట్లాడకపోయినా, నా మీద కోపం చూపించినా, ఏదేమైనప్పటికీ నువ్వు సంవత్సరం పాటు మన ఇల్లు విడిచిపెట్టి బయటికి రావడానికి మాత్రం పర్మిషన్ లేదు. ఇక ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఆ శివని రెచ్చగొట్టొద్దు అని అన్నాడు సారంగపాణి. నైనిక ఏం మాట్లాడకుండా విండో నుంచి బయటికి చూస్తూ ఉండిపోయింది. నేపాల్లోని పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాత శివ తిరిగి శివైక్య పర్వతానికి బయలుదేరాడు. ఈసారి అతను రుద్రాక్షని, శ్రీలీలను తీసుకుని వెళ్తున్నాడు. నితేష్ చావుకి కారణం శ్రీలీల అని కమల్నాథ్ ఆమెను ఎప్పుడూ కుటుంబానికి తిరిగి రావద్దని చెప్పాడు. కానీ ఆమె మాత్రం శివని, రుద్రాక్షని ఫాలో అవ్వడానికి ఇష్టపడింది. ఒక ప్రైవేట్ విమానం ఆగిన వెంటనే మిస్టర్ అశ్వ, మిస్టర్ సంజీవిని అక్కడికి వచ్చారు. సంజీవినికి శివబలం తెలుసు కాబట్టి నేపాల్లో అతను చేసిన దాని గురించి ఆశ్చర్యపోలేదు. కానీ అశ్వకి శివ చేసింది షాకింగ్ గా అనిపించింది. నేనిక్కడికి ఇన్వైట్ చేస్తే వచ్చాడు. అతను సిమ్లా వచ్చి ఎక్కువ రోజులు కూడా కాలేదు. ఇంతలోనే 2 యంగ్ మాస్టర్స్ చనిపోయారు. నిజానికి నేను మొదట శివని చూసినప్పుడు శివ బలమైన వ్యక్తి అని అనుకున్నాను. కానీ ఇప్పుడు అతని స్కిల్స్ ఒక మంచి ఎక్స్పర్ట్ కంటే కూడా ఎక్కువగా అనిపిస్తుంది. ఎందుకంటే శివ చేతిలో హెవెన్ లిస్ట్ ఎక్స్పర్ట్స్ కూడా చనిపోయారు. అతను ఎన్ని మూమెంట్స్ ఇవ్వగలడని నేను అనుకోలేదు అని అనుకున్న అశ్వ శివ వైపు చూస్తూ, మీరు ఈసారి నేపాల్లో చాలా పెద్ద విపత్తుల్ని సృష్టించారు. ఇక మీరు జాగ్రత్తగా ఉండాలి అని నిట్టూర్చాడు. శివ చిన్న స్మైల్ ఇచ్చాడు. ఇప్పుడు శివైక్య కుటుంబం అంతా మీపై కోపంగా ఉన్నారు. మీరు ఈ రోజు తిరిగి రాగానే మీటింగ్ పెట్టడం కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఎల్డర్స్ కమల్నాథ్, రుద్రనాథ్ వాళ్ళ విషయంలోనే జాగ్రత్తగా ఉండాలి అని అన్నాడు అశ్వ. ఇట్స్ ఓకే అని కూల్గా అన్నాడు శివ. అశ్వ ఓవైపు సంతోషంగా, మరోవైపు కోపంగా ఉన్నాడు. కానీ అతని ఎక్స్ప్రెషన్ ఏంటో అర్థం కావట్లేదు. ఈసారి మీరు చేసింది చాలా పెద్ద పని. మీరు నితేష్ని చంపడమే కాకుండా చాలా పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ని బాధ పెట్టారు. ఈ విషయంలో మిస్టర్ వాత్సల్య మిమ్మల్ని కఠినంగా శిక్షిస్తారేమోనని నేను భయపడుతున్నాను అని అన్నాడు అశ్వ. ఈ విషయంపై నేనేం చేయాలంటారు అశ్వ? మీరు నాకేమైనా సలహా ఇవ్వగలరా అని అశ్వ వైపు చూసి నవ్వుతూ అన్నాడు శివ. అశ్వ శివ వైపు చూసి నిట్టూరుస్తూ, నాకు తెలియదు. నేను నీలానే చాలా మందిని కించపరిచినట్లయితే ఖచ్చితంగా శివైక్య పర్వతానికి వెళ్ళడానికైతే ధైర్యం చేయను. పరిస్థితులన్నీ చక్కబడటానికి కాస్త టైం తీసుకున్న తర్వాత వెళ్తాను అని అన్నాడు. శివ నవ్వుతూ ఏం మాట్లాడలేదు. ఆ సమయంలో శివైక్య కుటుంబానికి చెందిన పూర్వీకుల హాల్లో దాదాపు అర్ధరాత్రి అయినప్పటికీ ఇంకా లైట్లు ప్రకాశవంతంగానే వెలుగుతూనే ఉన్నాయి. శివైక్య కుటుంబానికి చెందిన చాలా మంది సీనియర్ సభ్యులు అక్కడ సమావేశమయ్యారు. మిస్టర్ వాత్సల్య కూడా సింహాసనంపై కూర్చొని శివ కోసం వెయిట్ చేస్తున్నారు. శివైక్య కుటుంబం పెద్దలలో శ్యామ్నాథ్ అనే ఓ వ్యక్తి లేచి నిలబడి తన వెనక సీట్లో కూర్చున్న విద్యానాథ్ వైపు చూస్తూ, విద్యానాథ్, నీ మనవడు ఎంత పెద్ద తప్పు చేశాడు. శివైక్య కుటుంబంలోని పెద్ద కొడుకుని, రెండో కొడుకుని చంపడమే కాకుండా ఇప్పుడు నేపాల్లో నీ మనవడు నితేష్ ని పెళ్లి చేసుకోవాలనుకున్న క్వీన్ ఫ్యామిలీ అమ్మాయి కాలు విరిచాడు. ఆ అమ్మాయి ఆ ఫ్యామిలీలో అత్యంత ప్రియమైన వ్యక్తితో పాటు చాలా కుటుంబాల్లో వ్యక్తుల్ని బాధ పెట్టాడు. ఇక ఇప్పుడు మన శివైక్య కుటుంబం మళ్ళీ ఇతర కుటుంబాలతో ఎలా కలుస్తుంది అని అన్నాడు. విద్యానాథ్ ఒక కప్పు టీ సిప్ చేసి ఏం మాట్లాడలేదు. నేపాల్లో శివ పర్యటన అతను ఊహించలేదు. కానీ శివ ప్రతి దానికి తన సొంత ప్లానింగ్ తో ఉంటాడు అని, అన్నిటినీ పరిష్కరిస్తాడని అతను నమ్ముతున్నాడు. అతని మాటలకి విద్యానాథ్ ఏమీ మాట్లాడలేదు. కానీ అతని పక్కనే ఉన్న రవినాథ్ మాత్రం వెంటనే లేచి శ్యామ్నాథ్ వైపు సీరియస్ గా చూస్తూ, చేసిందంతా శివ అయితే మీరెందుకు విద్యానాథ్ మీద అరుస్తున్నారు? మీకు ధైర్యం ఉంటే శివ వస్తాడు కదా, అతనితో మాట్లాడండి అని అన్నాడు. ఇద్దరు ఒకరినొకరు కోపంగా చూసుకుంటున్నారు. నిజానికి ఈ శ్యామ్నాథ్ ఎలాంటి ఎబిలిటీ లేని పర్సన్. అతను కేవలం తన తండ్రి దయ కారణంగానే కుటుంబంలో పెద్ద హోదాలో కూర్చున్నాడు. ఇన్ని రోజులు కమల్నాథ్ కోసం పనిచేసేవాడు. ఇక ఇప్పుడు శివ పవర్ఫుల్ గా కనిపిస్తున్నాడు. అతను వస్తే ఈ శ్యామ్నాథ్ ధైర్యమైన కమల్నాథ్ డౌన్ అయిపోతాడు. అతను తన స్థానంలో నుంచి దిగజారే అవకాశాలు ఉన్నాయి. అతనికి ఈ విషయం మీద చాలా కోపంగా ఉంది. నితేష్ కుటుంబానికి మాస్టర్ అయితే తనకి మంచి హోదా వస్తుందని కలలు కన్న శ్యామ్నాథ్ కలలన్నీ ఆవిరైపోయాయి. అతను వాత్సల్య వైపు చూస్తూ లో వాయిస్ తో, చక్రవర్తి వాత్సల్య, మీరు ఈ విషయాన్ని ఎలా ఎదుర్కోవాలనుకుంటున్నారు? శివ మన కుటుంబానికి చెందిన 2 పిల్లల్ని చంపడమే కాకుండా చాలా కుటుంబాలను బాధ పెట్టాడు. అతనికి పెద్ద శిక్ష వేస్తేనే కానీ ఆ కుటుంబాల కోపం చల్లారదు అని అన్నాడు. అవును చక్రవర్తి వాత్సల్య, శివ చాలా ఎక్కువగా చేశాడు. ఈసారి నేపాల్ పర్యటనలో అతను చేసిన పనులు క్షమించడానికి లేదు. ఖచ్చితంగా అతన్ని కఠినంగా శిక్షించాలి అని అన్నాడు రవి. అక్కడున్న అందరూ శివని అసహించుకుంటున్నారు. శివని కుటుంబం నుంచి తరిమి కొట్టడానికి ఇదొక అవకాశంగా భావిస్తున్నారు. కమల్నాథ్, రుద్రనాథ్ ఇద్దరు కళ్ళు మూసుకుని కుర్చీలో వెనక్కి వాలి తమకేమీ సంబంధం లేనట్లుగా ఉన్నారు. శివైక్య కుటుంబం శివని శిక్షిస్తారా? శివ తనని ఎదిరించే వాళ్ళకి ఎలా బుద్ధి చెప్తాడు? తెలుసుకోవాలనుంది కదా? అయితే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వినండి పోకిటెఫ్ఎంలో.